రీసెంట్‌గా కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో వేగంగా క్రిస్టియానిటీ పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిదొచ్చేసి సౌత్ కొరియా అండి. సౌత్ కొరియా ఒక బుద్ధిస్ట్ కంట్రీ. నాస్తిక దేశం. ఒకప్పుడు క్రిస్టియానిటీ అక్కడ 2% ఉంటే ఇప్పుడు 20% ఉందండి సౌత్ కొరియాలో. మీరు అన్నీ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇక రెండవది చైనా దేశం అండి. చైనా మనకంటే జనాభా ఎక్కువ. సుమారు ఒక 180 కోట్ల మంది జనాభా ఉంటే, చైనా దేశంలో మన ఇండియా కంటే 3 రెట్లు క్రిస్టియన్స్ పెరుగుతున్నారు. చైనా ఒక నాస్తిక దేశం అయినప్పటికీ కూడాను అక్కడ ప్రజలు క్రిస్టియానిటీ వైపు ఎక్కువ కన్వర్ట్ అవుతున్నారు. 8% ఉందండి క్రిస్టియానిటీ. మన భారతదేశంలో 2% ఉంటే, చైనా దేశంలో 8% ఉంది క్రిస్టియానిటీ. మరొక కంట్రీ ఏంటంటే మనకొచ్చేసి ఇదండి, సౌదీ అరేబియా, ఒమన్లో కూడాను క్రిస్టియానిటీ అనేది మెల్లగా పెరుగుతుంది. మీకు మరొక కంట్రీ వచ్చేసి రష్యా అండి. రష్యాలో ఒకప్పుడు 10% క్రిస్టియానిటీ ఉంటే, ఇవాళ రష్యాలో 75% క్రిస్టియానిటీ ఉందండి. రష్యా దేశం నాస్తిక దేశం మీకు తెలుసా? నాస్తిక దేశంలో రష్యా అండి. ఇంకోటి నేపాల్లో కూడాను ఇదివరకు 1% క్రిస్టియానిటీ ఉంటే, ఇవాళ 10% ఉందండి. ఫాస్ట్గా క్రిస్టియానిటీ పెరుగుతుంది. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఎందుకు క్రిస్టియన్స్లోకి వీళ్ళు కన్వర్ట్ అవుతున్నారు, ఈ ఈ కంట్రీస్లో ఎందుకు జనాలు కన్వర్ట్ అవుతున్నారు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు అన్ని గ్రంథాలు చదువుతున్నారంట. ఈ నేపాల్ కానీ వీళ్ళందరూ కూడాను, చైనా కానీ ఆ దేశం ప్రజలు గ్రంథాలు పక్క పక్కన పెట్టి డైలీ చదువుతున్నారంట. వాళ్ళంతట వాళ్ళు ఇంకా చైనా ఇంకా అడ్వాన్స్డ్గా వాళ్ళ ఇంటర్నెట్ సౌకర్యం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళన్నీ కూడా వెరిఫై చేస్తున్నారంట. ఇంటర్నెట్లో సెర్చ్ చేయటం, ఈ గ్రంథాలు చదవటం, రిలీజియస్ పైన రీసెర్చ్లు చేయటం, ఇవన్నీ ఈ వీడియో మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి. సో ఈ దేశాల వాళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేయటం, నిజమైన దేవుడు ఎవరు, అలాగే గ్రంథాలు చదవటం, అట్లా ఎక్కువగా క్రిస్టియానిటీ వైపు కన్వర్ట్ అవుతున్నారు. ఇది షాకింగ్ అనమాట. ఖచ్చితంగా వీడియో మీద లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని.